పాత్రికేయ మిత్రుల సమావేశంలో పాల్గొన్నటువంటి మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ మొన్న అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పార్టీ నాయకులలో కార్యకర్తలలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని బలోపేతం చేస్తూ మళ్ళీ ముందుకు సాగడం కోసం మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ ప్రక్షాళన కోసం. అందులో భాగంగానే రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొట్టమొదటిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు పాటుపడ్డటువంటి ఉద్యమకారులు, కేసీఆర్ గారి అభిమానులు, తెలంగాణ వాదులందరితోటి కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని రేపు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సమావేశానికి తప్పకుండా ఈ 3 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి జగిత్యాల, కొరుట్ల, ధర్మపురితో పాటు వేములవాడ, చొప్పదండికి సంబంధించినటువంటి 2 మండలాలు కూడా ఈ జిల్లాలో ఉండడం వల్ల మొత్తంగా 18 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు ఈ సమావేశానికి హాజరు కాబోతూ ఉన్నారు. మొదటి సమావేశం కాబట్టి అనేక విషయాలు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోగలుగుతామో చాలా నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికంగా నాయకులను, కార్యకర్తలను మనోవేదనకు గురి చేస్తున్నప్పటికీ కూడా పార్టీ అనేటువంటిది సముద్రం. ఈ పార్టీ ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది. కొంతమంది నాయకులు వ్యక్తులుగా వస్తుంటారు, వాళ్ళ అవసరాల కోసం వస్తుంటారు, వెళుతుంటారు. కానీ ఈ నావ మాత్రం ఆగేది కాదు, ఈ ప్రయాణం ఆగేది కాదు. మళ్ళీ కొత్త నూతన ఉత్సాహంతో అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పార్టీని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏదో మామూలుగా గాలికి వచ్చి పెట్టినటువంటి పార్టీ కాదు. ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం యొక్క కాజ్ కోసం ఏర్పడినటువంటి పార్టీ, ఒక నియమ నిబంధనలు కలిగినటువంటి పార్టీ, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాదు, సాధించిన తెలంగాణను 60 సంవత్సరాలు అధోగతి చేసినటువంటి ఆనాటి పాలకులకు ధీటుగా మన రాష్ట్రం మనకుంటే నిజంగా ప్రజలకు చేయగలిగినటువంటి ప్రభుత్వం గొప్పగా చేయగలిగినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఏ విధంగా ఉపయోగించవచ్చో, మరీ ముఖ్యంగా ఇదొక తేలిండు ప్రాంతం, ఎత్తు ప్రాంతం, తెలంగాణ అంటేనే కరువు ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంటేనే నీళ్లు లేనటువంటి ప్రాంతం అని ఆనాడు చెప్పుకున్నటువంటి మాటలకు భిన్నంగా 10 సంవత్సరాల కాలంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మొత్తం రాష్ట్ర నలుమూలన నీళ్లను తీసుకొచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం, పేద వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రత్యక్షంగా లక్షల మంది కుటుంబాలకు వారికి ఆర్థికంగా సహకరించినటువంటి ప్రభుత్వం, దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కొత్త వరవడి సృష్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకోసమే ఇవన్నీ ప్రజల్లో చెరగని ముద్రలాగా ఉన్నాయి.
ఎప్పటికైనా తప్పకుండా కేసీఆర్ గుర్తుకు వస్తూనే ఉంటారు అడుగడుగున అనువున. అదేవిధంగా నాడు తెలంగాణ ఉద్యమమే జరగకపోతే, తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మరి ఈరోజు ఇంత గొప్పగా డెవలప్మెంట్ జరిగేదా ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొనసాగేటివా? ఆంధ్ర పాలకుల పెత్తనం కింద అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉండే వాళ్ళం. మరి అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరుకొని పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎవరో మాటలు చెప్పినట్టుగా గాలికి పోతుందని అనుకుంటే చాలా తప్పు. ఇట్లా చాలా సందర్భాలలో ఆనాటి ఉద్యమ కాలంలో కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక బలమైనటువంటి శక్తిగా మళ్ళీ ఒక ఉప్పెనలాగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసును గెలుచుకునేటువంటి ప్రయత్నంలో మేము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, ప్రజలకు ఎక్కడ అవసరం వచ్చినా, అదేవిధంగా ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే కార్యకర్తల మీద దౌర్జన్యకాండ జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. దానికోసం మా కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళ ధైర్యాన్ని పెంచడం కోసం, అదేవిధంగా మరి ఒక మంచి మూమెంట్ లాగానే మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ తీసుకుపోవడం కోసం మొట్టమొదటి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. మరి మాకు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి రావడం కోసం, అదేవిధంగా మరి ఒక మంచి మూమెంట్ లాగానే మళ్ళీ పార్టీ ఆర్గనైజేషన్ తీసుకుపోవడం కోసం మొట్టమొదటి సమావేశాన్ని జగిత్యాల జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషం. మరి మాకు కేటీఆర్ గారే స్వయంగా ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా సంతోషం. వారికి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.